ఎప్పుడెప్పుడా అని జనాలకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ గేమ్ చేంజర్ సినిమా చూడండి చూడండి అని మొండి బలవంతనం అయితే చేస్తున్నారన్నమాట ఈ గేమ్ చేంజర్ మూవీ టీం వాళ్ళు. అయితే జనాలకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎవడు చూస్తాడు ఓటీటీలోకి వచ్చినాక చూస్తాంలే, అప్పుడు కూడా ఓటీటీలోకి వచ్చినాక పని పాట లేకపోతేనే ఈ గేమ్ చేంజర్ సినిమా చూస్తాము అని జనాలు అయితే అంటున్నారన్నమాట. అలాగే ఈ మూవీ టీం వాళ్ళు పెద్ద హీరో అండి, కొంచెం సినిమాని చూడండి డేకండి అని మూవీ టీం వాళ్ళు అంటుంటే జనాలు ఏమంటున్నారు అంటే, పెద్ద హీరో అయితే ఏంది, చిన్న హీరో అయితే ఏంది, కంటెంట్ బాగా ఉంటే మేమే ఆటోమేటిక్ మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరిని తీసుకొని ఊరుకొస్తాం అని జనాలు అయితే అంటున్నారన్నమాట. సో నిజానికి చెప్పాలి అంటే మన శరణం అన్నయ్యకి అయితే ఫ్యాన్ బేస్ అయితే లేదు, అది మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా మన శరణం అన్నయ్యకి సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారు, మన శరణం అన్నయ్యని ముందుకు తీసుకు వెళ్తున్నారు, నెట్టుకుంటూ వెళ్తున్నారు అంటే అది మెగా ఫ్యాన్స్ అనేటువంటిది అయితే చెప్పవచ్చు. చిర్రు తాతయ్య ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్సే సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఇక ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ఒక్క రోజు డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది అయితే అందరికీ అయితే క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ గా శరణం అన్నయ్య ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు అంటే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకుంటున్నారు. అదే విధంగా ఈ సినిమా డే 1 అంట 500 కోట్లు కలెక్ట్ చేస్తుందంట. అసలు దిమాకుండి వాళ్ళు శరణం అన్నయ్య ఫ్యాన్స్ మాట్లాడుతుండ్రో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంతనన్నా నాలెడ్జ్ తోటి అయితే మాట్లాడాలి. మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేసే లేదు అంటే డే 1 500 కోట్లు అంటున్నారు. అసలు ఇంతనన్నా మైండ్ సెట్ తోటి అయితే మాట్లాడాలి, చదువుకున్న వారిలాగా మాట్లాడాలి. కానీ ఈ విధంగా తావోతోళ్ళతోటి ఈ విధంగా ఈ మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకునేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికైతే తప్పు. ఇలాంటి వాళ్ళనైతే తావోతోళ్ళనైతే ఇంటర్వ్యూ చేసి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది అయితే అడగడం ఏదైతే ఉందో ఈ మీడియా వాళ్ళదైతే తప్పు ఫ్రెండ్స్. అండ్ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేకపోయినా చిర్రు తాతయ్య ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చినా ఈ సినిమాకి దాదాపు ఫస్ట్ డే 80 కోట్ల నుంచి 70 కోట్ల వరకు మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ సినిమా మూవీ టీం వాళ్ళు కూడా అంత ప్రమోషన్లు కూడా పీక్స్ లో అయితే చేయట్లేదు, ఏదో ఇంట్రెస్ట్ లేనట్టయితే ఉన్నారనమాట. ఇలా వీళ్ళే ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటే ఇక సినిమా చూసే ఆడియన్స్ ఏ విధంగా ఈ సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ ఏ విధంగా కలుగుతుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే, ఇంట్రెస్ట్ కలగదు కదా. సో ఈ విధంగా ఈ సినిమా అయితే చూడాలి చూడాలి అని జనాలు అయితే అనుకుంటలేరన్నమాట. వాడు చూస్తాడు ఓటీటీలోకి వచ్చినాక చూస్తామని ఈ విధంగా అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే శరణం అన్నయ్య ఫ్యాన్స్ వచ్చి ఈ వీడియో కింద కామెంట్లు చేయొచ్చు అనమాట. రే ఏం మాట్లాడుతున్నావురా, డే 1 80 కోట్లు కొడుతుందా, RRR సినిమా ఎవరి వల్ల హిట్ అయ్యింది, శరణం అన్నయ్య వల్లే హిట్ అయ్యింది, దాదాపు మా శరణం అన్నయ్య యాక్టింగ్ వల్లే ఆ సినిమాకి 223 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి దాదాపు 300 నుంచి 400 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కింద కామెంట్లు చెయ్యొచ్చు అనమాట. కానీ మీకు చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్, మీరు కూడా నా ఫ్రెండ్సే, శరణమన్నయ్య ఫ్యాన్స్ మీరు కూడా నా ఫ్రెండ్సే అనమాట. RRR సినిమా మీరు అనుకుంటున్నట్టు శరణం అన్నయ్య వల్ల హిట్ అవ్వలేదు, రాజమౌళి గారి డెడికేషన్ వల్ల, మన ఎన్టీఆర్ అన్నయ్య యాక్టింగ్ వల్ల. కొమరం భీమ్ అనేటువంటి సాంగ్ లో మన ఎన్టీఆర్ అన్నయ్య ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే మన ఎన్టీఆర్ అన్నయ్య అయితే చేశాడనమాట. సో ఆ సినిమా మన ఎన్టీఆర్ అన్నయ్య వల్ల హిట్ అయింది. దాన్ని కంపేర్ చేయడం అయితే ఈ సినిమాతోటి కంపేర్ చేయడం అయితే తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్నయ్యవి టెంపర్ సినిమా నుంచి దేవర సినిమా వరకు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే ఉన్నాయి. కానీ శరణం అన్నయ్య చూసుకున్నట్లయితే RRR కి ముందు RRR తర్వాత ఈ 2 సినిమాలు అయితే అడ్రస్ లేకుండా ఫ్లాప్ అవ్వడం అయితే జరిగాయి. వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు ఈ 2 సినిమాలు అయితే బాక్సాఫీస్ దగ్గర అయితే డిజాస్టర్లు అయితే మిగిలాయి అన్నమాట. సో ఈ విధంగా మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అనేటువంటిది అయితే ఆ 2 సినిమాలతోటి అయితే ప్రూవ్ అయ్యాయి. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా కూడా దాదాపు డే 1 చిర్రు తాతయ్య ఫ్యాన్స్ వల్ల, పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ వల్ల, వీళ్ళిద్దరి వల్ల అయితే 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్
చేస్తుంది అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు దాన్ని బట్టే నేను చెప్పిన దాన్ని బట్టే 80,00,00,000 90,00,00,000 వస్తే ఒకవేళ వాళ్ళు బిల్డప్ కోసం ఫేక్ పోస్టర్లు ఫేక్ కలెక్షన్ పోస్టర్లు కూడా వేసుకునేటువంటి అవకాశం అయితే గట్టిగా ఉంది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికైతే నేనైతే ముందే గెస్ చేసి చెప్తున్నాను 80-90 కోట్లు అయితే కంపల్సరీగా అయితే చేస్తుంది ఈ గేమ్ చేంజర్ సినిమా. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.